పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందేళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ముదిరాజ్ జంపన్న పోతలింగన్న విగ్రహాల ప్రతిష్టాపన పూర్తయిన సందర్భంగా ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో శివశక్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పిల్లా పాపలు చల్లగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సక్రమంగా పండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు ముదిరాజ్ కులస్తులు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికే ఆసన్నమైందని అన్నారు కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు నూనెటి సంపత్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి మొదలు ఎందరో మేధావులు తెలంగాణకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చడాన్ని కాల్వశ్రీరాంపూర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సంపత్. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనమని, తెలంగాణ తల్లి విగ్రహ చేతిలో బతుకమ్మను తీసివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి మొదలైందని అన్నారు. తెలంగాణ తల్లి చేయి హస్తం గుర్తు చూపిస్తుందని, తెలంగాణ విగ్రహ మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు దుమ్మెత్తి తెలంగాణ విగ్రహ మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు
దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విరమించుకోవాలని, పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా సృష్టించి తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఇవాళ తెలంగాణ విగ్రహాన్ని తీసేసి ఇవాళ సోనియా గాంధీ విగ్రహాన్ని పెట్టే విధంగా ఇలా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కవులు, కళాకారులు, మేధావులు, మేధాశక్తులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నా కూడా ఇవాళ ఒకనే నిర్ణయంతో ముఖ్యమంత్రి గారికి నచ్చిందే చూటిగా చేసుకుంటూ పోతున్న ఈ తరుణాన్ని మేము శ్రీరాంపూర్ మండలి తరఫున ఖండిస్తూ, తెలంగాణలో ప్రజలందరూ పంటలు పండించి ఆ పంటలకు సంబంధించిన కంకి కావచ్చు, అలాగే జొన్నలు కావచ్చు, అలాగే తెలంగాణకు ముఖ్యమైన పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ కావచ్చు, కిరీటం ధరించి పట్టు చీరలతోటి బతుకమ్మతోటి మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మతోటి ఇవాళ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఇవాళ ఆ విధంగా వద్దు, మనకు సోనియా గాంధీ ఏదైతే ఉన్నదో అదే విధంగా ఉండాలని చెప్పి ఇలా సోనియా గాంధీ బొమ్మను ఇక్కడ ప్రతిష్ఠించడం తెలంగాణను అవమానించి తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఇవాళ ఎంతోమంది విద్యార్థులు, కళాకారులు, మేధావులు కొట్లాడి సాధించిన తెలంగాణను ఇవాళ నష్టపరచడమే కాకుండా తెలంగాణ ఉన్నతిని కూడా కించపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీనికి మా మండల పక్షాన ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఇలా రాష్ట్రం ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రజలు, మేధావులు, కళాకారులు అందరూ మమేకమై తెలంగాణ తల్లి రూపురేఖలను చిత్రించి దాన్నే మా తెలంగాణ దైవంగా పాటిస్తున్నటువంటి తరుణంలో అదే ఉద్యమ స్ఫూర్తి తీసుకొని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ కొత్తగా అనేకమైన తెలంగాణకు దిక్షుషైనటువంటి అనేక కార్యక్రమాలను కూడా ఇవాళ ఒక దురదృష్టకర పరిస్థితులు తీసుకొచ్చి వాటిని రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు తెలంగాణ తల్లి పాత ఎవరకు ఎట్లా ఉందో మా తల్లికి అలాగనే కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ తల్లి యొక్క రూపురేఖలను మార్చి మరి ఈరోజు మార్పు అంటే తెలంగాణ తల్లిని మార్చడమా? మరి 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలను ఈరోజు మార్చి మరి కాంగ్రెస్ తన యొక్క అస్తిత్వాన్ని చూపించుకునే విధంగా మరి తెలంగాణలో కనుమరుగైనటువంటి బతుకమ్మ చీరలు గుర్తుకొస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి బతుకమ్మకు చీరలు ఇవ్వలేదనే విషయం గుర్తుకొస్తుందని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని కనబడకుండా మరి తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను మాయం చేశారు. ఈరోజు మరి ఆమె చేతిలో ఉండేటువంటి అస్తిత్వాన్ని మాయం చేసి మరి వాళ్ళ పార్టీ చేతి గుర్తును తీసుకొచ్చి చేతి గుర్తును పెట్టారు. ఈ సోనియా గాంధీ యొక్క వామహస్తాన్ని చాపి మరి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఒక ధనాగారంగా చూపిస్తూ తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బీద బిడ్డగా చూపించే కుట్ర జరుగుతూ ఉన్నది.